సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. కాసేపట్లో నందినగర్ నివాసానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఇవాళ ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కేసీఆర్ విచారణతో నందినగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో టైట్ సెక్యూరిటీ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. పార్టీ కార్యకర్తలు నేతలు ఇంట్లోకి రాకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు కేసీఆర్ కొడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలోనే ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏ టైం వరకు కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకుంటున్నారు? మరి కాసేపట్లో కేసీఆర్ నందినగర్కు రాబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అల్వాల్ వరకు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. భారీ కాన్వాయ్తో ఎర్రవల్లి నుంచి ఆయన బయలుదేరారు. ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను తెలంగాణ భవన్లో ఉన్నా. తెలంగాణ భవన్లో కార్యకర్తల హడావుడి మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్కు తరలి వచ్చారు. ఇక్కడనే భోజన ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు పోలీసులు కూడా తెలంగాణ భవన్ చుట్టూ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తలు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. మరోవైపు ఇతర ప్రైవేట్ వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. కాబట్టి కార్యకర్తలను లోపల మాత్రం ఉంచారు, బయటికి వెళ్ళనియట్లేదు పోలీసులు. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా తెలంగాణ భవన్ వద్ద మోహరించున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ చేరుకున్న తర్వాత 3 గంటలకు సిట్ విచారణ చేయబోతుంది. దీనికంటే ముందుగానే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా నందినగర్ నివాసంలో ఉన్నారు. కేసీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా అటువైపు నందినగర్ కూడా తరలి వచ్చారు. అయితే పోలీసులు కొంత బందోబస్తు ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ వైపు వెళ్ళేటట్టుగా చూస్తున్నారు. మొత్తం కార్యకర్తలందరూ కూడా మనం చూస్తున్నాం కదా, తెలంగాణ భవన్ వరకు చేరుకున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇటు తెలంగాణ భవన్ దగ్గర కానీ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా 3 గంటలకు కేసీఆర్ విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని గంటల వరకు విచారణ కొనసాగుతుంది, ఏం ప్రశ్నలు అడగబోతున్నారన్న దాని మీద కూడా ఆసక్తి నెలకొన్నది. అంతకుముందు హరీష్ రావుని విచారించారు, తర్వాత కేటీఆర్ను విచారించారు, ఆ తర్వాత మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా విచారించింది సెట్. వాళ్ళ నుంచి చాలా సమాచారం సేకరించింది. మరోవైపు అంతకుముందు కూడా కార్యకర్తలకు సంబంధించినట్టు అంతకుముందు కూడా బీఆర్ఎస్ నేతలు కొంతమంది సిట్ కూడా విచారించింది వాళ్ళని పిలిచి. సో ఇప్పుడు కేసీఆర్ విచారించబోతున్నారు కాబట్టి ఏం చెప్పబోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఆసక్తి నెలకొన్నది. మరోవైపు సిట్ విచారణను వ్యతిరేకిస్తూ సిట్ నోటీసులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు. తెలంగాణ భవన్లో కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, తెలంగాణ భవన్లో కూడా ఆ పరిస్థితే ఉంది. భారీగా కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల కొంత ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ నుంచి వెళ్తున్నటువంటి వెహికల్స్ కూడా ఆపేశారు. ఆల్టర్నేటివ్గా రూటు చేంజ్ చేశారు. కాబట్టి కొంత బీఆర్ఎస్ తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కొంత హడావుడి కనిపిస్తుంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలందరూ కూడా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ తర్వాత వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకొక వైపు నల్ల జెండాలతోటి కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్కు తరలి వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల నుంచి ఎక్కువగా కార్యకర్తలు అయితే తెలంగాణ భవన్కు వచ్చి తమ నిరసనను అయితే తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ నందినగర్కు చేరుకుంటారు. ఆయన కోసం అటు కేటీఆర్, హరీష్ రావు, మిగతా కొంతమంది నాయకులందరూ కూడా నందినగర్లో వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ వస్తే అక్కడికి నందినగర్కి వస్తే కనుక ఇక్కడ నుంచి వెళ్లకుండా కార్యకర్తలు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కార్యకర్తలు నందినగర్ వెళ్లకుండా చూసేటువంటి ప్రయత్నాల్లో పోలీసులంతా ఉన్నారు. ఓన్లీ లోపలికి వచ్చే కార్యకర్తలు మాత్రమే ఇక లోపలికి రాణిస్తున్నారు తప్ప తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తల్ని నందినగర్ వైపు మాత్రం వెళ్ళనీయకుండా ఇక్కడ పోలీసుల బందోబస్తు మనకు కనపడుతుంది. అయితే కొంత ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాల్లో పోలీసులు అయితే ఉన్నారు. సో ఎలాంటి
ఇబ్బందులు కలగకుండా, ప్రజలకి అయితే ఇబ్బందులు కలగకుండా చూసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనము ఇక ఒకసారి నిన్న ఎర్రవల్లిలో కూడా కేసీఆర్ అట్లనే హరీష్ రావు, కేటీఆర్ అంతా కూడా సమావేశమయ్యారు. సో ఫైనల్గా విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కోర్టుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించలేదు. ఒకవేళ వ్యతిరేక తీర్పు వస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్కు మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయనేది న్యాయవాదుల ఇచ్చినటువంటి సలహా మేరకే ఫైనల్గా విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొత్తం కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అటు న్యాయవాదులు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళంతా కూడా సమావేశమై ఫైనల్గా విచారణకు రావాలని చెప్పి ఒక నిర్ణయం అయితే జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ విచారణ కొనసాగబోతుంది. అయితే ఈ విచారణ కంటే ముందుగా కోర్టుకు వెళ్ళాలనుకున్నప్పటికీ కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఒక అలా వ్యతిరేక తీర్పు వస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే దాని మీద కూడా కొంత తర్జన భర్జన జరిగింది. ఎందుకంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలని ఇప్పటికే కేసీఆర్ సిట్కు రిప్లై ఇచ్చారు. సిట్కు నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఒకవేళ విచారణకు హాజరు కాకుండా ఉంటే ప్రజల్లో కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే ఎందుకు విచారణకు హాజరు కాలేదన్నటువంటి ఒక అపవాదు వచ్చేటువంటి అవకాశం ఉందని భావించినటువంటి బీఆర్ఎస్ తప్పని పరిస్థితుల్లోనే విచారణకు హాజరవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. న్యాయవాదులతో సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతనే ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి కాసేపట్లో కేసీఆర్ నందినగర్కు రాబోతున్నారు. నందినగర్కు వచ్చిన తర్వాత కొద్దిసేపు కేటీఆర్ అట్లనే హరీష్ రావు కొంతమంది న్యాయవాదులతో సమావేశమైన తర్వాత విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఒక్కరే ఉంటారు. అయితే కుటుంబ సభ్యుల్లో అటు మరొక రూమ్లో అటు కేటీఆర్ తర్వాత హరీష్ రావు కేసీఆర్ను విచారించినప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఉండొచ్చు అని చెప్పారు ఇంట్లో సిట్ అధికారులు కూడా. ఇంకొక వైపు 65 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన వయసు 71 సంవత్సరాలు కాబట్టి పక్కన ఒక న్యాయవాది ఉండడానికి అవకాశం ఉందని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మరి చూడాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏమన్నా అవకాశం ఇస్తుందా, కేసీఆర్ ఒక్కరే ఉంటారా, తర్వాత సిట్ అధికారులు ఒక్కరే విచారణలో ఉంటారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ఇది తాజా అప్డేట్స్ చంద్రిక.